హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ మంత్ సెప్టెంబర్లో రిలీజ్ అయ్యే ఓటీటీ ప్లాట్ఫామ్కి వచ్చే మూవీస్ ఏంటో చూద్దాం. ఈ ఇయర్ బాలీవుడ్లో ఎటువంటి అంచనా లేకుండా రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద బీభత్సమైన కలెక్షన్ వసూలు చేసింది స్త్రీ 2 మూవీ. 100 కోట్ల బడ్జెట్తో తీస్తే ఈ మూవీ ఏకంగా 750 crores కలెక్ట్ చేసి రికార్డు క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. 2024లో హయ్యెస్ట్ కలెక్షన్ రాబట్టిన హిందీ మూవీస్లో టాప్ ప్లేస్లో నిలిచింది అండ్ హిందీ మూవీస్కి లైఫ్ ఇచ్చిందని చెప్పొచ్చు. బాలీవుడ్లో పెద్ద స్టార్స్ అయిన అక్షయ్ కుమార్ అండ్ అజయ్ దేవగన్ లాంటి వాళ్ళు క్రియేట్ చేయకపోయిన మ్యాజిక్ ఈ స్మాల్ మూవీ మ్యాజిక్ చేసింది. ఈ ఫిలిం బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు నవ్విస్తూనే భయపెట్టారు డైరెక్టర్ అమర్ కౌశిక్. చందేరి ఊర్లో మోడర్న్ అమ్మాయిలు ఒక్కొక్కరికి మిస్ అవుతూ ఉంటారు. వారికి సరకట అనే దెయ్యం మాయం చేస్తుందని విక్కీ, బిట్టు, రుద్ర ఐడెంటిఫై చేస్తారు. సరకట బారి నుంచి కాపాడడానికి ఊరి ప్రజలను స్త్రీ సాయం కోరతాడు విక్కీ. ఫస్ట్ పార్ట్లో ఊరి నుంచి వెళ్ళిపోయిన స్త్రీ సెకండ్ పార్ట్లో స్త్రీ వెనక్కి వచ్చిందా, విక్కీ అండ్ గ్యాంగ్కి హెల్ప్ చేసిందా, స్త్రీ కూతురికి మరియు విక్కీ లవర్ అయిన శ్రద్ధా కపూర్కి ఉన్న రిలేషన్ ఏమిటి అన్నది స్త్రీ 2 మూవీ స్టోరీ. ఈ బ్లాక్ బాస్టర్ బాలీవుడ్ మూవీ ఓటీటీలోకి రాబోతుందని సెప్టెంబర్ 27 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ హర్రర్ కామెడీ మూవీ స్ట్రీమింగ్ అవుతున్నట్లు సమాచారం. ఈ ఫిల్మ్ ఓటీటీలో హిందీతో పాటు తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ లాంగ్వేజెస్లో రిలీజ్ అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఒక రకంగా తెలుగు పీపుల్కి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే కనుక విక్రమ్ రంజిత్ కాంబినేషన్లో తెరకెక్కిన మూవీ తంగలాన్ ఆగస్ట్ 15న మూవీ రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్ రాబట్టింది. మూవీ విక్రమ్ కెరీర్లో తంగలాన్ మూవీ ది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఆఫ్టర్ అపరిచితుడు మూవీ తంగలాన్ ఫిల్మ్ కమర్షియల్గా కూడా బాగా హిట్ అయిందని చెప్పొచ్చు. నియర్గా 110 crores కలెక్ట్ చేసి ఇప్పుడు బాలీవుడ్లో కూడా రిలీజ్ అయ్యి అక్కడ కూడా పాజిటివ్ టాక్ తో రన్ అవుతుంది. ఈ ఫిల్మ్ యొక్క స్టోరీ చూస్తే గోల్డ్ హంట్ నేపథ్యంలో తంగలాన్ మూవీ తెరకెక్కించారు రంజిత్. 1850 బ్రిటిషర్స్ మన దేశాన్ని పాలిస్తున్న సమయంలో జరిగిన కాన్సెప్ట్తో ఈ మూవీని తెరకెక్కించారు. వెప్పూర్ అనే ఊరిలో తంగలాన్ తన కుటుంబంతో కలిసి బ్రతుకుతుంటాడు. అన్ఎక్స్పెక్టెడ్గా గోల్డ్ హంట్ కోసం క్లెమెంట్ అనే ఇంగ్లీష్ దొరతో కలిసి తంగలాన్ వెళ్లాల్సి వస్తుంది. ఈ ప్రయాణంలో వింత అనుభవాలు ఎదురవుతాయి. మరి చివరకు తంగలాన్ బంగారం కనిపెట్టాడా, అరణ్య ఆరతితో తనకున్న సంబంధం ఏంటి అనేదే మెయిన్ స్టోరీ. ఈ మూవీకి సీక్వెల్ తంగలాన్ 2 ఉంటుందని విక్రమ్ గారు చెప్పారు. తంగలాన్ ఫిల్మ్ యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ను నెట్ఫ్లిక్స్ తీసుకుంది. ఈ ఫిల్మ్ సెప్టెంబర్ 20 తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళంలో మాత్రమే తంగలాన్ రిలీజ్ అవుతుందని సమాచారం. బట్ హిందీ వర్షన్ మాత్రం 1 week గ్యాప్తో రిలీజ్ అవుతున్నట్టు టాక్. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నచ్చితే కనుక దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. జై హింద్.